సాధారణంగా సినిమాల్లో తలకు గాయమే గతం మర్చిపోవడం, మళ్ళీ తలకు దెబ్బ తగిలి గతం గుర్తుకు రావడం వంటి సన్నివేశాలు చూస్తుంటాం. సరిగ్గా అలాంటి అరుదైన భావిద్వేగ సంఘటనే కామారెడ్డి జిల్లాలో ఆవిష్కృతమైంది. ఓ ప్రమాదం మతిస్థిమితం లేకుండా చేయగా మరో ప్రమాదం గతం గుర్తొచ్చేలా చేసింది. తలకు తీవ్ర గాయమే మానసికంగా దెబ్బతిని 14 ఏళ్ల క్రితం ఓ యువకుడు తప్పిపోయాడు. కుటుంబ సభ్యులు ఇక రాడని భావించగా ఆ యువకుడు క్షేమంగా తిరిగి ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. సాధారణంగా సినిమాల్లో కనిపించే సన్నివేశం ఒకటి కామారెడ్డి జిల్లాలో జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తలకు గాయంతో ఇంటి నుండి తప్పిపోయిన వ్యక్తి మళ్ళీ అదే గాయంతో 14 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు. సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన బక్కన్నగారి నర్సవ్వ బాలేలకు ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు. కొడుకు రాజు ఇంటర్ మొదటి సంవత్సరంతో చదువు ఆపేసి స్నేహితులతోటి కలిసి కామారెడ్డి పట్టణ సమీపంలోని గ్రానైట్ కంపెనీలో పనిచేసేవాడు. ఓ రోజు రాయి తగలడంతో తలకు గాయమే మానసికంగా దెబ్బతిన్నాడు. 2012 సంవత్సరంలో వేకువజామున ఇంట్లో అందరూ నిద్రపోతున్న సమయంలో రాజు బయటికి వెళ్ళి తిరిగి రాలేదు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. కొడుకు ఏమైపోయాడోనని అతడి తల్లి ఏడవని రోజంటూ లేదు. అయితే మానసిక స్థితి సరిగ్గా లేని రాజు మహారాష్ట్రలోని పూణే జిల్లా బోర్ పట్టణానికి చేరాడు. అక్కడ ఒక హోటల్ నిర్వాహకుడు అతన్ని చేరతీసి పని కల్పించి సొంత మనిషిలా చూసుకున్నాడు. మరాఠీ నేర్చుకున్న రాజు క్రమంగా తెలుగు మర్చిపోయాడు. కరోనా కాలంలో తల్లిదండ్రులు, స్నేహితులు, చిన్ననాటి విషయాలు కొంత గుర్తుకు వచ్చినా తన ఊరు ఎక్కడో మాత్రం అర్థం కాలేదు. 7.5 క్రితం రాజు పనిచేస్తుండగా తలకు దెబ్బ తగలడంతో కింద పడిపోయాడు. హోటల్ యజమాని వైద్యం చేయించాడు. కోలుకున్నాక అతడికి తల్లిదండ్రులు, చిన్ననాటి స్నేహితుల వివరాలు కొంత గుర్తుకు రావడంతో ఈ విషయాన్ని హోటల్ యజమానికి వివరించాడు. సొంత వారిని చేరడానికి రాజు తన స్నేహితుడు శ్యామ్ ఫోన్ నెంబర్ గుర్తు చేసుకునే ప్రయత్నం చేశాడు. 10 అంకెల్లో మొదటి 7 అంకెలు మాత్రమే గుర్తుకొచ్చాయి. చివరి 3 అంకెల కోసం 7.5గా ప్రయత్నిస్తున్నాడు. 4 రోజుల క్రితం చివరి 3 అంకెలను మార్చి ప్రయత్నించగా ఒకరోజు కాల్ కనెక్ట్ అయింది. అయితే మరాఠీ భాషలో మాట్లాడడంతో శ్యామ్కు ఏమీ అర్థం కాలేదు. వీడియో కాల్ ద్వారా రాజును గుర్తించిన శ్యామ్ అతడి తల్లి నర్సవ్వతోనూ మాట్లాడించాడు. హోటల్ యజమాని ద్వారా అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళి రాజుని తీసుకుని స్వగ్రామానికి చేరుకున్నారు. 14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకు తిరిగి తన దగ్గరికి చేరడంతో తల్లి నర్సవ్వ ఆనందానికి అవధులు లేవు. గ్రామస్తులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాత్రిలా వెళ్ళిపోయింది. అది దేవుని కిరక ఎట్లా వెళ్ళిపోయింది మనకు తెలియదు. వెళ్ళిపోయిండు ఒకటే రాత్రి వెళ్ళిపోయి ఎక్కడ పోయింది తెలియదు. తిరిగినాము సాలించుకున్నాము. ఇక సాలించుకొని ఏడ్చుకుంటా కూర్చున్నాం. అంటే ఇప్పుడు ఇక 14 ఏళ్ళే. 14 ఏళ్ళకోనే వీడు చదువుకున్న పిల్లగాడు, మీ దోస్తి చదువుకున్నాడు, పనిచేసిన పిల్లగాడు గుర్తుకొచ్చిండట. గుర్తుకొచ్చి 14 ఏళ్ళకు నంబర్ చేసి తెలుసుకున్నాడట. తెలుసుకుంటే ఆ పిల్లగాడు బెదిరించిండట. ఇక భాషలో మాట్లాడే వరకు బెదిరించిండట. బెదిరించే వరకు నన్ను బెదిరియకు, నేను బక్కనగారు రాజును, మా ఎవరి పేరు నువ్వు నరస, నన్ను ఇక చెప్పు మా వాళ్ళ కానీ అన్నాడు. అనగానే ఆయన కూడా పొద్దుగాల మా వాళ్ళల్లో పిల్లగాని మా తమ్ముడిని తోలుకొని వచ్చాడు. ఇక వస్తే చెప్పిన చూపించాడు. అంటే ఇంతకుముందు ఒక పిల్లగాని తోలుకొచ్చారు, నన్ను పరిచయం చేసారు. తమ్మి నాకు చూపిస్తేనే నేను గుర్తుపట్టా, లేకుంటే నేను గుర్తుపట్టాను. అనగా నువ్వు వాట్సాప్లో పెడతావా రాజు అని అడిగారు. మళ్ళా అంటే పెడతా అన్నాడు. పెట్టిండు. పెడితే ఒక ఏర్పాటు చేసినా ఏడ్చినా సార్ నా కొడుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో త్వరగా రావాలి. సంవత్సరాల క్రితం తప్పిపోయింది.
వారం కింద 3 days బ్యాక్ నాకు కాల్ చేసింది. నైట్ 3 గంటలకు కాల్ చేసింది. కాల్ చేసి నేను రాజును మాట్లాడుతున్నా పూణే అని అంటాను. అయితే నేను రాజు పూణే అంటే రాంగ్ నెంబరు, నైట్ 3 గంటలకు ఫోన్ చేసి సతాయించాకని చెప్పేసి నేనే ఫోన్ కట్ చేసుకున్నాను. లాస్ట్కి ఏమైంది, నేను కట్ చేసి బయటకు వచ్చిన, మళ్ళీ కాల్ బ్యాక్ చేసింది. ఆయన చేస్తే మా భార్య లేపింది. నన్ను తిట్టకూరి నేను రాజును మాట్లాడుతున్నా, పక్కన గారి రాజు అనే వరకల్లా అప్పుడు నాకు మా భార్య చెప్పింది. పక్కన గారు రాజు అంటుంది అనే వరకల్లా, అరే రాజు నా దోస్తేనైనా ఎందుకు తిట్టినావు అని చెప్పేసి నేను కూడా మా భార్య చెప్పిన. తర్వాత నేను కాల్ రిటర్న్ బ్యాక్ చేస్తే అప్పుడు మాట్లాడింది. రాజు నువ్వు ఎక్కడున్నావు అని మాట్లాడితే పూణేలో ఉన్నాను అన్నాడు. సరే నువ్వు బాగున్నావా అని అడిగినాను. బాగానే ఉన్నా కానీ నేను పూణేలో ఉన్నా, నేను వచ్చి తీసుకెళ్ళండి అని అన్నాడు.